మంచి అంశాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చక్కగా వినాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఒక మంచి మాట. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి ముద్రలు అని చెప్పి నేను ఒక టైటిల్ ఇచ్చాను. యేసు ప్రభు ముద్రలు. ప్రియులారా, ఈ మాట ఎక్కడ ఉంటుందంటే గలతీలు రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయం చివరి 2 మాటలు, అనగా 17. గలతీలు రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయం 6వ అధ్యాయం 17 వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. అందరూ ఫోన్లన్నీ ఆఫ్ చేశారు కదా, ఫోన్లన్నీ ఎవరి కూడా ఆన్లో లేవు కదా. దేవుని వల్ల బయట ఎవరు ఉన్నారు నాయన? కిషోర్ వచ్చినాడు. ఎప్పుడు వచ్చినాడు కిషోర్? ఇంకా ఎవరు ఉన్నారు నాయన నీకు జత? ఎవరు లేరు కదా, మంచిది. ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, చెప్పు నాయన. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టొద్దు అంటున్నాడు. ఇక మీదట ఎవరు నన్ను శ్రమ పెట్టొద్దు, ఎందుకంటే నేను యేసు వారి ముద్రలను ధరించుకొని ఉన్నాను కనుక నన్ను ఇక మీదట ఎవరు శ్రమ పెట్టొద్దు అంటున్నాడు. ఈ మాటలోని భావాన్ని మనం తెలుసుకున్నాం. ఈ మాటల్లోని చక్కటి పాఠాన్ని మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని వల్లరా, బైబిలు అర్థం కావాలంటే దేవుని కృప కావాలి. బైబిల్ అర్థం కావాలంటే ఆత్మ సహాయము అర్థం కావాలి. ఆత్మ సహాయం మనకు అందాలి. అంటే బైబిల్ అర్థం కావాలంటే ఆత్మ సహాయం అందాలి. ఆత్మ సహాయం ఎందుకంటే బైబిల్ అనేది ఆత్మానుసారమైన గ్రంథం. ఆత్మలను రక్షించేదే బైబిల్ అనగా వాక్యం. దేవుని పిల్లలరా, మనిషికి మహోన్నతుడు అర్థం కావాలంటే ఆత్మ సహాయం కావాలి. అందుకే దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని సంఘంలోకి తీసుకొని వచ్చి చక్కగా వాక్యంతో మనల్ని పెంచుతున్నాడు. మనమందరం కూడా దేవుని కృపకు పాత్రలు అనుకుంటున్నాను. మనమందరం కూడా దేవుని జ్ఞానమును చక్కగా నేర్చుకొని చక్కగా తెలుసుకొని చక్కగా బ్రతికితే ఎలాంటి బ్రతుకుంటుందో మీ అందరికి చెప్తూ వస్తున్నాను. ప్రియులరా, యేసు ముద్రలు నేను ధరించుకుని ఉన్నాను. ఇంతకు యేసు ముద్రలు అంటే ఏంటి? చాలామంది కూడా యేసు ప్రభు అంటే ప్రభుని బట్టి మమ్మల్ని చాలా హింసించారు, మమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఆ దెబ్బలన్నీ కూడా మా ఒంటి మీద ఉన్నాయి, అవి ముద్రలుగా ఉండిపోయాయి అని కొందరు అంటుంటే మనం విన్నాం కూడా. ఓకే, బైబిల్ను పరిశీలించాలన్నమాట. మనం బాగా బైబిల్ను పరిశీలిస్తే ఇంతకు దాంట్లో ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థమవుతుంది. ముద్ర అంటే అర్థమైందంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు కట్టలేనప్పుడు ఏమండి సీజ్ చేస్తారు. ఆ ఇంటిని సీజ్ చేసి బేగం వేసి దాని మీద ఏమేస్తారు? ముద్ర వేస్తారు. అంటే ఆ ముద్రలో కలిగినటువంటి తాళాన్ని ఎవడు తగలకూడదు, ఎవడు దాని జోలికి పోకూడదు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది 7 ముద్రలు అని.
7 ముద్రలు వేసుంటాడు. ఆ ముద్రలు విప్పువారెవరు అనే ఒక మాట కూడా మనం ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం అనుకుంటానమ్మా, 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో రేయ్ కూర్చో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, చేతులు కట్టుకో. 5వ అధ్యాయం మొదటి వచనం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము. ఏమండి అంటే ఇక్కడ ముద్రలు మనం గమనించగలం. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పుడుకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఏమండి ఇక్కడ 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథం. అంటే ముద్ర వేసిన తర్వాత దాన్ని తీసేవాడు ఇంకొకడు ఎవడు లేడు. ఎవడున్నాడు బా ముద్రలు తీసేవాడు అంటే ముద్రలను వేసినటువంటి గంధాన్ని విప్పడానికి. అంటే ముద్ర వేసిన తర్వాత ఇంకా ఆ ముద్ర ఎవరైతే వేస్తారో ఇంకా అతనికి సంబంధించింది అది. అలాగే 9వ అధ్యాయం, ప్రకటన 9వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం గమనించినట్టయితే 9వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం గమనించినట్టయితే, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడిను. ఇక్కడ నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. నొసళ్ళ యందు ఏముందంట? ముద్ర. నొసళ్ళ యందు ఏముందండి? ముద్ర. అలాగే అక్కడ గ్రంథం మీద ఎన్ని ముద్రలు? 7 ముద్రలు. దేవుని పిల్లలారా, ఈ ముద్ర దేనికి సంకేతం అంటే ఆ ముద్ర పడిన తర్వాత ఇక ఆ ఇంటి మీద అతనికి హక్కు లేదు. ఆ ఇంటి మీద అతనికి హక్కు లేదు. దేవుని వర్లరా, అలాగే ఇక్కడ యేసు ముద్రలు నా మీద ఉన్నాయి అంటున్నాడు. చూడండి మళ్ళీ గలతీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, నేను యేసుక్రీస్తు వారి యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. అనగా ఇప్పుడు ఒక ఇంటి మీద ముద్ర పడింది అనుకోండి, వాళ్ళు డబ్బులు కట్టలేదని వాళ్ళు సీజ్ చేసేసారు. ఇప్పుడు ఆ ఇంటి మీద ముద్ర వేసిన తర్వాత ఆ ఇంటి గల్లా వాళ్ళకు కూడా ఆ ఇంటి మీద హక్కు అనేది ఉండదు. కరెక్టేనా? బాగా వినండి, చాలా బాగుంటుంది మెసేజ్. చిన్నపిల్లలకు అర్థం కాదు కనుక వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు, పాపం వాళ్ళకి తెలీదు. మీరు వాళ్ళు తిట్టు చూడకూడదు, వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు వదిలేయండి. మీ మైండ్ మాత్రం వాక్యం మీద ఉండాలి. చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళకి అంత జ్ఞానం లేదు కనుక వాళ్ళు దాని మీద మైండ్ ఉండదు. మీ మైండ్ ఎప్పుడు నా మీద ఉండాలి, నేను చెప్పే మాట మీద ఉండాలి. దీని మీద కూడా ఒక ప్రసంగం తీశాను, ఇది ఆదివారం చెప్తాను. ఆదివారం మంచి ప్రసంగం ఉంటుంది, ఆదివారం కూడా చాలా బాగుంటుంది, రండి. దేవుని వర్లరా, ఒక ఇంటి మీద ముద్ర వేశారంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి, ప్రభుత్వం వారు వచ్చి ముద్ర వేస్తారు, సీజ్ చేస్తారు. ఇక ఆ ఇంటి మీద ఎవరికి హక్కు అనేది ఉండదు. ఇంకెవరికి హక్కు ఉంటుందంటే ముద్ర వేసిన ప్రభుత్వానికే ఆ ఇంటి మీద హక్కు ఉంటుంది. ఏమండి ఇది నిజమా? అలాగైతే ఇప్పుడు పౌలు గారి మీద ఎవరు ముద్రలు పడ్డాయి? ఏమండి అంతేనా? మళ్ళా చదవండి అన్నమాట. నేను యేసుక్రీస్తు వారి యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. నేను యేసుక్రీస్తు వారి యొక్క ముద్రలు నా శరీరమందు పడ్డాయి.
పడ్డాయి. అంటే ఎవరు ముద్ర వేస్తే వాళ్ళకి సంబంధించిన ఇండ్లు అయితే, ఇప్పుడు ప్రభువు ముద్రలు పౌలు మీద పడితే, ఇప్పుడు పౌలు ఎవరు మనిషి? ఓకేనా? ముద్ర ఎప్పుడైతే పౌలు మీద పడిందో, ఏమండి, ముద్ర కాదు, ముద్రలు అన్నాడు. ఒక ముద్ర కాదు, యేసు యొక్క ముద్రలు. అంటే ఇప్పుడు పౌలు యొక్క శరీరం కానీ అవయవాలు కానీ ఎవరివి? యేసు ప్రభువు. ఓకే, అందుకే పౌలు గారు ఒక మంచి మాట అన్నాడు. గలతీలు రాసినటువంటి పత్రిక, ఇదే గలతీలు రాసినటువంటి పత్రిక. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఏమండి, గలతీయులకు, అరే బాబు, మీరు ఎవరో తెలుసా? మీ ముద్రలు, అంటే మీ మీద ముద్రలు పడిన తర్వాత మీరు ఎవరు మనుషులో తెలుసా? యేసుక్రీస్తు వారి మనుషులు, యేసుక్రీస్తు వారి మనుషులు అని చెప్పడానికి గలతీయులకు చాలా చక్కగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. అందుకే గలతీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా, బాగా వినాలి అందరూ, చాలా చక్కగా వినాలా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమండి, వింటున్నారా? నేను సిలువ వేయబడి ఉన్నాను. ఎవరితో సిలువ వేయబడ్డాను? క్రీస్తుతో, యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడి ఉన్నాను. యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడును నేను కాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే యేసు ప్రభు ముద్రలు ధరించుకున్నానో, ఇక నేననేవాడిని నేను కాదు. ఇంకా నేననేవాడిని ఎవరు? వాడిని, యేసువాడిని. నేను యేసుక్రీస్తు వారికి సంబంధించిన వాడిని. ఇక జీవించువాడు నేను కాదు, నా యందు నివసించు క్రీస్తే. ఇక నేను కాదు, మొత్తం అంతా ఎవరు? యేసుక్రీస్తు వారు. అంత మాయనండి, నాదేం లేదండి. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, మా భార్య ఉందండి, ఎవరు వచ్చి ఏం అడిగినా కూడా నాకేం తెలియదండి, అంత మాయనండి, ఇదే అంటూ ఉంటుంది. మీరు గమనించండి. ఏమ్మా ఈ వస్తువు నాకు తెలియదు, మా ఆయన. ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అడుగు, పొలకూర అడుగు, మా ఆయన అంటది. ఏమన్నా మా ఆయన తప్ప ఇంకొక మాట రాదాకు. ఏం బాబు, ఏరో మనిషి వచ్చినాడు, ఎవరు మీరు అని అమ్మ వందనాలు అమ్మంటే మా ఆయన వందనాలు, మా ఆయన చెప్తే వందనాలు. అయ్యా ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చినావయ్యా, ఏంటి ఏమీలే, అంత మా ఆయనే. పెళ్ళి కాకముందు మా ఆయన అనిందే, మా నాయన. పెళ్ళైనాక మా ఆయన. వాళ్ళ నాయన అట్టుపోయినాడు, ముద్ర. ఎవరు ముద్ర? షడ్రక్ ముద్ర. మీరు ఏమన్నా ఉన్నట్టున్నారు, దానికి కూడా యేసు ముద్ర అంటారు. మీరు ఏడున్నట్లేరు. ముద్ర పడింది, ఎవరు ముద్ర అంటే యేసు ముద్ర అంటారు. యేసు ముద్ర, షడ్రక్ ముద్ర. నా ముద్ర పడింది, అదే తాలిబొట్టు. ఏమనుకుంటున్నారు? ముద్ర. మీరు నిద్రలో ఉన్నట్టున్నారు, ఎవరైనా మేలుకొని ఉన్నారు అందరూ. ముద్ర, నిద్ర మత్తులోంచి బయటికి రండి. ఎవరు ముద్ర? షడ్రక్ ముద్ర పడింది. భర్త అంటే మళ్ళీ ఏ భర్త? షడ్రక్ ముద్ర పడింది. అర్థమైందా? ఇంకా అయిపోయాయి. నాయన కాదు ఇప్పుడు, ఎవరు? ఆయన. నాయన పోయినాడు, ఇప్పుడు ఎవరు? ఆయన. అందుకే ప్రతిదానికి ఆమె ఆయనే, ప్రతిదానికి ఆయనే. పాలకు పోవాలన్న ఆయనే, పెరుక్కు పోవాలన్న ఆయనే, ఏమండి పూలకు పోవాలన్న ఆయనే, ఏమండి ప్రతి దానికి మా ఆయన. అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇక జీవించువాడు నేను కాదు, నా యందు నివసించు క్రీస్తు. ఎందుకు? ముద్ర పడింది. ఏం ముద్ర? యేసు ముద్ర. అందుకే ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు.
చూడండి చక్కగా ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 21 చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం 21. మీ అందరికీ పరిచయమైనటువంటి వాక్యాలే, తెలిసిన వాక్యాలే చెప్తున్నాను, చక్కగా వినండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఇదేంటి నా మట్టుకు బ్రతికైతే క్రీస్తే? నా మట్టుకు బ్రతికైతే క్రీస్తే ఏంటి? ముద్ర పడిపోయిందనమాట. ముద్ర పడిపోయిందండి. అందుకే ఇక నా బ్రతుకు క్రీస్తే. ఓకే, దేవుని పిల్లలరా, ఈ మాటలన్నీ కూడా మీరు చక్కగా ఆలోచించాలి. ఏమండి, యేసుక్రీస్తు వారి ముద్రలు ఎప్పుడైతే పౌలు మీద పడినాయో, పౌలు గారు అనే మాటలు ఇవన్నీ కొట్టిన దెబ్బలు కాదు, ఇక్కడ కొట్టిన దెబ్బలు కాదు. ఏమండి, ఒక సందర్భం మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారు అంటే దమస్కు వెళుతూ, ఎవరు? పౌలు గారు కొంతమందిని ఎంటబెట్టుకొని దమస్కు వెళుతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు శిష్యులందరూ కూడా దమస్కులో ఉన్నారని తెలిసి, అనగా మరి యెరూషలేములో అయితేమి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితేమి బాగా హింసించాడు. ఎవరు? పౌలు గారు. ఎవరిని? క్రైస్తవులను. క్రీస్తును కలిగిన క్రైస్తవులందరినీ బాగా హింసించాడు. ఇంటింట జుచ్చి వాళ్ళందరినీ జుట్లు పట్టుకొని లాక్కొని వచ్చి ఏమండి భయంకరంగా హింసించాడు. స్టెఫను మరణాన్ని సమ్మతిచ్చింది ఎవరు అనుకుంటున్నారు? పౌలు. ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, తర్వాత పౌలుగా మారినాడు. ఏమండి, ఆ పిల్ల అంటే తగ్గుతుంది, నువ్వెందుకు తగ్గడం? ఆ పిల్ల అంటే చిన్నపిల్ల, నువ్వెందుకు అనడం? లిఖిత, ఇప్పుటాంచి నువ్వు వాక్యంలో పెరిగితే కానీ రేపు పెద్ద తెలిగే చక్కగా ఉండవు. అణించి లేవు శివ వెనక్కి పో. ఆహా కుదరదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలా. లేచి నువ్వు వెనక్కి పో, అడుగుచ్చో. అరే అంకుల్కి వాక్యం డిస్టర్బ్ అవుతుందని నీకు తెలీదా? చూడు, నేను ఇప్పుడు చూడు మళ్ళీ ఒక్క నిమిషం ఆగాల్సి వచ్చింది. ఏం చెప్తున్నానండి? సౌలుగా ఉన్నప్పుడు ఏంటంట జొచ్చి ఏమండి భయంకరంగా హింసించాడు, అందరినీ చాలా భయంకరంగా హింసించాడు, చాలా ఇబ్బందులు గురి చేశాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాదని, అనగా వాళ్ళందరి కథ అయిపోయిందని, మరలా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ సర్వనాశనం చేయడానికి నాకు తాకీదులు అని చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని, వాళ్ళ దగ్గర ఏమండి ఆర్డర్స్ ఇప్పించుకొని బయలుదేరినాడు. ఎక్కడికి? దమస్కి. మధ్యలో యేసుక్రీస్తు వారు, అంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, ఒక భయంకరమైనటువంటి వెలుగును రప్పించి అక్కడ ఆయన పడిపోయేటట్టు చేస్తాడు. ఏమంటే పడిపోతాడు. పడిపోగానే వెంటనే కళ్ళు కనపడకుండా పోతాయి. ఈ కళ్ళు కనపడకుండా పోయినప్పుడు ఏమైందో ఏమని తారాడుతూ ఉంటే ఒక స్వరం వినపడుతుంది. సౌలా సౌలా అని ఒక స్వరం వినపడుతుంది. అప్పుడు ఎవరు 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 అన్నప్పుడు ఏమండి పౌలు గారు ఏమంటారు? యేసుప్రభు ఏమంటాడు? నీవు హింసించుచున్న యేసుని అంటాడు. నీవు హింసించుచున్న యేసును. ఏమండి యేసుప్రభుని ఎక్కడ హింసించాడా? యేసుప్రభున్న పౌలు కొట్టినాడా? అప్పుడు చచ్చిపోయాడు కదా ఆయన. మరి నీవు హింసించుచున్న యేసునని ఎందుకన్నాడు? అంటే ఎవరిని ఇబ్బంది పెట్టినా, అనగా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారిని ఎవరైనా సరే ఇబ్బంది పెడితే
నన్ను ఇబ్బంది పెట్టినట్టు అని అర్థం. అర్థమవుతుందే? పౌలు గారు కొట్టలేదే, యేసుక్రీస్తు వారిని కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. ఇక్కడ ఆ మాటకు అర్థం ఏంటంటే, ఈ మాటకు అర్థం ఏంటంటే, నీవు హింసించుచున్న యేసును. అక్కడ కొట్టేమన్నా ముద్రలు పడిన యేసుప్రభుకు? యేసుప్రభుకు రాళ్లతో కొట్టేమన్నా దెబ్బలు ఉన్నాయా? ముద్రలు ఉన్నాయా దెబ్బల రూపంలో? ఏం లేవే. మరి ఎలా హింసించాడంటే, తన్ను నమ్ముకున్న వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్టు సౌలా. అలా దెబ్బల వలన కాదు, రాళ్ల దెబ్బల వలన, వాటి దెబ్బల వలన కాదు, ముద్రలో. ఈ ముద్ర అంటే నాకు సొంతం అని అర్థం. నాకు సొంతం, నాకు సొంతం, నాకు సొంతం, నాకు నువ్వు సొంతం. సరే, పౌలు గారు ఆ విధంగా సొంతం అయిపోయినాడు. ఏమండి? పౌలు గారు ఆ విధంగా యేసుక్రీస్తు వరకు సొంతం అయిపోయాడు. ఎలా? ముద్రల వలన పౌలు గారు యేసుక్రీస్తు వరకు సొంతమయ్యారు. మనం ఎలా సొంతమైనాం? మనం ఎలా సొంతమైనాం? ఏమండి? మనం ఎలా సొంతం? ఏమండి? మనం ఎలా సొంతం? చూడు, సైలెంట్గా ఉండరు. బాప్తీసం పొందుట ద్వారా మనం ఎవరు సొంతం? సొంతం. యేసుప్రభు సొంతం అయిపోయాం. మనం యేసుప్రభు సొంతం అయిపోయాం. సొంతం అవుతూ ఆయనకు సొంతం అయిపోయాం. మిగతా వాటిని ఏం చేసాం? వదిలేసాం. ఉదాహరణకు పెళ్లి చేసుకున్నప్పుడు అత్తగారింటికి బయలుదేరుతుంది అమ్మగారింటి కాడి నుంచి. మీరు గమనించినట్లేదు. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అత్తగారింటికి భయపడుతుంది. అట్లా బయలుదేరినప్పుడు ఏమండి, మనం చూస్తూ ఉంటాం సీన్లన్నీ. కారు ఉంటుంది, అమ్మాయి ఇంకా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకెక్కడికి పోయేదానికి? ఇంకా ఆయన ఇంటికి పోతూ ఉంటుంది. అప్పుడు ఏమండి, అందరిని పడుచుకొని ఏడుస్తూ ఉంటుంది. నిజమేనా? ఉన్నట్టుండి అమ్మ పట్టుకుంది. అమ్మ ఇన్ని రోజులు ఉంటుంది, అడిగిపోతున్నావు అమ్మా. ఎవరు? అమ్మ. ఈ అమ్మ వదిలిందో లేదో వెంటనే మళ్ళా అక్క పట్టుకుంటుంది. మన ఇద్దరం ఒకే మంచం మీద పడుకున్నాము, మన ఇద్దరం ఒకే గిల్లు అక్క. ఏమండి, నిజమేనా? మొత్తం చెల్లెళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఏడుపు, ఒక్కొక్కరు పట్టుకొని ఒక్కొక్కసారి ఏడుచా. ఇంకా చివరికి ఎవరంటే పట్టుకునేది నాయన. ఒక్కసారి కత్తుకున్నా, అమ్మ పోతున్నావా అమ్మ. ఇప్పుడు ఎవరు పోతున్నారులే కానీ మామూలుగా ఇప్పుడు ఎవరు పోతున్నారని ఏడుపు. ఊరికే ఏడ్చాల్సిందే తప్ప అందరూ ఏడుచుకున్నాము. ఊరికే డ్రామా. ఎవరు పోతున్నారు అసలు? అమ్మగారింట్లో ఉండాలి అర్థం కావడంలే, అత్తగారింట్లో అర్థం. ఇప్పుడు ఎవరు ఏడున్నారో తెలియడంలే. నిజమే కదా? ఎందుకంటే ఈ ఫోన్లో వచ్చేదానికి ఇంకా పొద్దున్న లేచింటే అంచి అమ్మ కూతురు ఇంకా రాత్రి పనుకొని నిద్రపోతాను. నిద్రలో కూడా అమ్మా పనుకునేవా నువ్వు? పనుకునేవా? దుప్పటి కప్పుకునేవా? దుప్పటి కూడా కప్పుకుని నువ్వే చెప్పాలా? నీళ్ళు పక్కన పెట్టుకునేవా? మామూలుగా అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అమ్మాయి అమ్మగారి నుంచి బయలుదేరి అత్తగారింటికి పోయేటప్పుడు ఆ సన్నివేశాలు ఎట్టుంటాయి? ఎందుకు? ఇంకా అందరిని వదిలిపెట్టేసి ఆడిపోతుందండి. అత్తగారింటికి అనగా భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. అమ్మగారింటి దగ్గర నుంచి అత్తగారింటికి అంటే భర్తకి వెళ్ళిపోతుంది. ఎందుకు భర్తకి దగ్గరికి ఎందుకు పోతుందంటే, భర్త ముద్ర, తాలిబొట్టు అనేది ఏంది? ముద్ర. ఇంక వెళ్ళిపోతుంది. అయిపోయా. ఇలా అందరినీ వదిలేసి ఎలా అయితే వచ్చేసిందో భర్త దగ్గరికి, ఇంకా భర్త దగ్గరికి వచ్చినాక చెప్పాను అంత మా ఆయనే. విన్నారు కదా?
అంతమాయనే. దేవుని పిల్లరా, అలాగే బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా మనం అన్నిటినీ వదిలేసాం. అన్నిటినీ వదిలేసాం. ఏడుపు ఆ రోజు బాప్తీసం తీసుకునేటప్పుడు. ఏం ఏడుపు అనుకుంటున్నావు? ఇంక సిగరెట్ తాగేది అనుకున్నదేమో. ఒకడు ఏడుచున్నాడు, దేనికి రండి, సిగరెట్ తాగేది అనుకున్నదంట వాడికి. ఇంకా ఒకడు మందు తాగేది అనుకున్నదే, ఇంకా ఒకడు సినిమాకు పోయేది అనుకున్నదే, ఇంకా నాకు షికార్లు పోయేది అనుకున్నదే, ఇంకా ఏమీ చేయడానికి ఉందా. ఇంకా ఈ అమ్మ, అక్క, చెల్లెలు, చిన్నమ్మ, పెదమ్మ అందరూ వచ్చి అట్ట పట్టుకొని ఏడుచారో, ఈ పాపాలు కూడా ఇన్ని పట్టుకొని ఏం చేస్తున్నాయి? పోతున్నావా ఇంకా? నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నన్ను ఈడు వాళ్ళని పట్టుకొని వాళ్ళు నేను పట్టుకొని ఇద్దరు ఏడుచుకుంటూ ఉంటారు. అయిపోయింది ఇంకా మీకు నాకు కటాపు బాప్తీసం. అర్థమైంది. అందుకే బాప్తీసం తీసుకునేదానికి చాలా మంది ఎందుకు సిద్ధపడ్డారంటే, ఈ దరిద్రాలన్నీ వదలలేమే మేము. నేను దరిద్రుడిగా బతకలేకపోతున్నానే. అర్థమైంది మీకు? ఎట్లయితే ఇవన్నీ వదిలేసి, అందరిని వదిలేసి వస్తామో, పాపాలన్నింటినీ కూడా వదిలేసి బాప్తీసం ద్వారా మనమందరం కూడా ఎవరి దగ్గరికి వచ్చాం? యేసుప్రభు దగ్గరికి వచ్చాం. అంతేనా? యేసుప్రభు దగ్గరికి వచ్చాం. ఇక మన మీద ముద్రలు ఉట్టివి. అంతేనా? బాప్తీసం ద్వారా అనే మాట ఎక్కడుందమ్మా? గలతీలు రాసిన పత్రిక అనుకుంటాను, గలతీ 3:27. గలతీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27 వచ్చిన. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చూసావా? ముద్రలు ఎట్టి ఇప్పుడు ముద్రలు ఎట్టి పడిపోయానా? యేసుక్రీస్తు వారి ముద్రలు పడిపోయాయి. యేసుక్రీస్తు వారి ముద్రలు పడిపోయాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముద్రలు పడిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? మనం అందరం ఇస్తున్నామా? ఇక్కడ పాఠం భలే ఉంటుంది. ఇది ఆలోచించాల. ముద్ర ఎవరిది? మన మీద ఉన్న ముద్ర ఎవరిది? నాగరాజు, యేసుది. మనం ఇచ్చే ప్రాధాన్యత ఎవరికి? యేసుకా, మహేష్కా? యేసుకా, వెంకటేష్కా? సంక్రాంతికి వస్తానంక చెప్పండి. 2:30 గంట ఆడ నొప్పి రాదు. వీడికి వచ్చే క్రికెట్ ఎంతసేపు బాబు? 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఉండదా? గొడ్ల గొప్ప చూసినట్టు చూస్తూ ఉంటారు. చర్చిలో అండి ఎట్లుంటారు? ఎవరితోనైనా నలుగురితో కూర్చొని బయట బాతాకాన్ని పెట్టాలంటే ఎట్లుంటుంది? తూగుతో ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? మరి 4 ఆడలు కూర్చొని అంటే ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? ఏం హుషారు! చర్చి కంటే హుషారు ఉంటుంది. శ్రీలేఖ, చర్చి కంటే హుషారు ఉంటుందమ్మా. యేసురత్నం అన్న చర్చా. ఆడ ఇల్లు ఎట్టుండదు, ఆడ కుల ఎట్టుండదు, ఆడ మోటార్ ఎట్టుండదు, మ్యాటర్ ఎట్టుండదు. వదులుతానే బర్రని పోతావాడికి, వచ్చేదానికి బర్రని వచ్చావా? ఇవన్నీ ఎట్లా? ముందుకురా నేను ఎక్కిపోను, ముందుకురా నేను ఎక్కిపోను. అంతేనా? ఏదైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే మందిరానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఏమండి, మిగతా వాటికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మందిరానికి ఇస్తున్నావా? మందిరం టైం అయిపోతూ ఉంది. ఒక పక్క మందిరం ఏమండి 7:30కంతా మనకు వాక్యం స్టార్ట్ అయిపోతుంది. శ్యామ్ 7కే స్టార్ట్ చేస్తాడు. అంటే మీకు పనులు ఉండొచ్చు, నేను కాదనడం లేదు. మీరు లేటుగా రావచ్చు, నేను కాదనడం లేదు. అలానే మిగతా వాటికి కూడా అలాగే వెళ్తామా?
ఏ అది ముఖ్యమా ఇది ముఖ్యమా? ఇదే ముఖ్యం. ఎందుకు? నీకు ముద్ర ఉంది. యాడికి పోయినా భార్య యాడికి రావాలి? సాయంత్రం కదా ఇంటికి రావాలి. ఎందుకంటే భర్త ఉన్నాడు ఇంటికాడ. నువ్వు ఎక్కడికి పోయినా ఇంటికి రావాలా. ఎందుకు? మీ ఇంటికి పోయేదానికి లేదు. వాస్తవంగా మీ అందరి ఇల్లేది, మనందరి ఇల్లేది సంఘం. ఇదే ఇల్లు మనకు, అదే ఇది ఇల్లు. ఎందుకంటే మొగుడే అన్నాడు మనకు, భర్త అన్నాడు మనకు, సంఘంలో ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రభు ముద్ర పడిపోయింది మనకు. ఇంకా మనం ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ దీనికి. ఇక్కడ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నావేంటి? ఏంటి సంగతి? మ్యాటర్ ఏంది? భర్తకి ఇవ్వకుండా ఎక్కువ ప్రిఫరెన్స్ బయట ఇచ్చినావంటే ఇంతకేంది మ్యాటర్ ఏంది? ఏదో సంథింగ్ రాంగ్, ఏందో బీట్ వేస్తానట్టున్నావు బయట. ఎవరికో సైకిల్ చేస్తానట్టున్నావు. ఏమండి ఉన్నది చెప్తున్నాను. సొమ్ము ఎవరిది? యేసుది. సోకు ఎవరిది? వాడిదా? సైతాన్ గడిదా? వాడు డింగ్ 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 అని కొడుతున్నాడు, నువ్వే అంటున్నావు. మొగుడు ఉన్నాడు పక్కన, తొక్క తీసి ఆరేస్తాడు. కళ్ళు పెరిగేయాలి అట్నే. పరాయోడు చూడగానే ఏం చేయాలా? ఎట్లుండాలా? దేవుని పిల్లలరా, ఒక మంచి మాట అన్నాడు యేసుక్రీస్తు వారు. చూడండి, ముద్ర పడిన తర్వాత ఆ మనుషులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 19:29 మీకు అర్థం అవ్వడానికి లోక సంబంధమైన విషయాలను తీసుకొని మీకు అర్థమయ్యే ఇదే విధంగా చెప్తున్నాను. లోకములో అయితే ఎలా ఒప్పుకోరు, దేవుడు కూడా అలాగే ఒప్పుకోడు. దేవుడు కూడా ఒప్పుకోడు. నేను మిమ్మల్ని కట్టుకున్నాను, నా సంఘంలో తెచ్చిపెట్టుకున్నాను, దానికోసం నా ప్రాణం ఇచ్చాను, నీకు ముద్ర వేసుకున్నాను. నువ్వేంటి నాకంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు? అలా ప్రేమిస్తే నేను ఒప్పుకోను. అర్థమవుతుంది? బైబిల్ అండి, బైబిల్ అర్థం కావాలి. మత్తయి సువార్త 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, చూసావా? నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను. మీరు ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించాలి మీరంతా. మనమందరం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, అవును కదా, యేసు ప్రభు కంటే మా అన్నదమ్ములను ఏమన్నా ఎక్కువ ప్రేమిస్తున్నామా? ముద్ర వృద్ధి యేసుది. అన్నదమ్ములది కాదు ముద్ర, అక్క చెల్లెలది కాదు ముద్ర, అమ్మది కాదు, నాన్నది కాదు, ఆస్తులది కాదు, అంతస్తులది కాదు. ముద్ర ఎవరు ముద్ర? యేసుక్రీస్తు వారి ముద్ర పడింది. యేసుక్రీస్తు వారు ముద్ర పడింది. ఈ ముద్ర పడిన తర్వాత నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును వీటికి 100 రెట్లు పొందుతారు. ఎందుకంటే నా మాట విన్నారు మీరు, నా మాట విన్నారు మీరు. నా ముద్రను ధరించుకుని నేనే జీవితం అనుకున్నారు, నేనే బ్రతుకు అనుకున్నారు, అవసరమైతే నేనే చావు అనుకున్నారు. అనుకోలేదా పౌలు? నా మట్టుకైతే క్రీస్తే, నా మట్టుకు నా బ్రతుకైతే
క్రీస్తే చావైతే లాభం. బా, ఇది అండి ఈ మాటలోని పరమార్థం. ఊరికే సావైతే లాభం, సావైతే లాభం, నా బ్రతుకైతే క్రీస్తే అంటే ఏంది అది? ముద్రపడింది. అందుకే నేను నా బ్రతుకు నా మట్టుకైతే నా భర్త నా మెడలో తాళ్ళు పట్టు కట్టినాడు. ఆయనే నా జీవితం, ఆయనే నా బ్రతుకు. ఈ భర్త దగ్గర, ఆ భర్త దగ్గర డబ్బు ఉంటుందేమో, బంగారం ఉంటుందేమో, ఆస్తి ఉంటుందేమో, అంతస్తు ఉంటుందేమో, ఏమండి లోక సంబంధమైన వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయేమో, కానీ యేసుక్రీస్తు వారి దగ్గర వాటికి మించింది ఉంటుంది, అదే వాక్యం. ఇవన్నీ ఉండవు, లోకం సంబంధించిన ఉండవు. బంగారులు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఇవన్నీ ఆయన దగ్గర ఉండవు. దానికి మించింది ఉంది, అదే వాక్యం. దాని విలువ ఎవడికి అర్థమవుతుంది? అది ఉంటే ఏం మాకు లాభమా, ఏం అది ఉంటే మేమేం తింటామా? చాలామంది ఆ చర్చికి పోతే ఏందో వాక్యం అంటమ్మా, అది ఎందుకు మాకు? ఏమన్నా వస్తుందా? బియ్యం వచ్చాయా? బ్యాళ్ళు వచ్చాయా? పెళ్ళి అవుతుందా? పెళ్ళి కాకుండా ఏమైనా ఆగిపోతుంది చెప్పొచ్చాం. పెళ్ళి కాకుండా ఆగిపోయేదానికి కూడా ప్రార్థన చేయమంటున్నారు. లేరనుకుంటున్నారా? ఒకడు వచ్చాడు, ఏమిరా నాయన అంటే, పెళ్ళి ఆపాలి పాస్టర్ గారు అన్నాడు. పెళ్ళి నేనేమన్నా పోలీసునా లేకపోతే కలెక్టర్నా, నేనేమన్నా మంత్రినా, నేను ఆపాడు నువ్వు జరిపినావంటే, నువ్వు ప్రార్థన చేసి ఆగిపోతుందని నేను పాస్టర్ గారు అందుకే వచ్చిన అన్నాడు. అంటే పెళ్ళి ఆగిపోవాలని ఏం చేయాలంట? అంటే అంటే దేనికి వస్తున్నారు చర్చికి? పెళ్ళి అవ్వడానికి, పెళ్ళి కాకుండా ఆపడానికి, ఇంకా ఎన్నిటికో చెప్పుకుంటే బాగుండదు. ఇంకా అంటే ఈ సంఘం వాళ్ళ కంటికి ఎలా కనపడుతుంది? అందుకే ఆత్మనేత్రాలు వెలిగింపబడాలి, మనోనేత్రాలు వెలిగింపబడితే కానీ దేవుడు మనిషికి అర్థం కాడండి. దేవుని పిల్లలారా, లోక సంబంధమైన భర్త దగ్గర అన్నీ ఉంటాయేమో, కానీ ఆత్మ సంబంధమైన భర్త దగ్గర ఈ లోక సంబంధానికి మించిన ఐశ్వర్యం ఉందండి, అదే వాక్యం. ఆయన దగ్గర ఉంది అది, ఆయన దగ్గర ఉంది జీవం, ఆయన దగ్గర ఉంది నిత్య జీవం, ఆయన దగ్గర ఉంది పరలోకం. పరలోకం ఎవడు పోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? యేసుక్రీస్తు వారు చెప్తేనే తండ్రి అంగీకరిస్తాడు. దేవుని పిల్లలారా, నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు. మళ్ళా చెప్తున్నాను మీ అందరికీ, దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమించిన, చివరికి నీ ప్రాణాన్నైనా సరే ప్రేమిస్తే నువ్వు ఆయనకు బద్ధుడివి కాలేవు. భూమి మీద బతుకుతావు, లక్షణంగా బతుకుతావు, నో ప్రాబ్లం. భూమి మీద లక్షణంగా బ్రతుకుతాం. భూమి మీద నుంచి ఈ లోకాన్ని విడిచిన మరుక్షణం మన బ్రతుకు అంధకారం. అందుకే దేవుడు ముందుగానే ఈ వాక్యంతో మన వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? ఏం భయపడాల్సిన అవసరం లేదు. నా కోసం నువ్వు బ్రతుకు, నా కోసం నువ్వు జీవించు, నా కోసం అవసరమైతే చచ్చిపో. అప్పుడప్పుడు భర్తతో భార్య అంటూ ఉంటుంది, చావైనా బ్రతుకైనా నువ్వే అంటది. విన్నారా మీరు? అప్పుడు కొందరు ప్రేమించుకునేప్పుడు డైలాగ్స్ చేస్తారు, ఇక నేను ఎక్కడికి పోను, నిన్ను వదిలే, చావైనా బ్రతికైనా నువ్వే 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 ఇంకా స్టార్ట్ అయిపోతుంది అక్కడ ఒక పాట. ఇవన్నీ చూసి వీళ్ళందరూ ఏమవుతున్నారు? చెడిపోతున్నారు. ఈ పిల్లోళ్ళంతా చెడిపోతున్నారు. అవన్నీ చూడొద్దండ్రా, చెడిపోతారు. యేసు ప్రభువుని చూడండి, బాగుపడతారు. మనం కూడా అదే డైలాగ్ ఉపయోగించాం ఆత్మీయంగా. ఇక బ్రతుకైనా చావైనా నువ్వే ప్రభువా, నా మట్టుకు నా బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభం, చావైతే లాభం. అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు. మార్కు సువార్తలో ఉంటుంది, చాలా బాగుంటుంది. మార్కు సువార్త 8:35 చూడండి ఒకసారి, ముగిస్తానిక. మార్కు సువార్త 8:35. ఎంతోమంది లైవ్ పాపము చూస్తున్నారు. షటర్ కన్నా వాక్యం చెప్తాడని చెప్పి ఎంతోమంది సెల్ ఫోన్లు అవన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నారు, చూస్తున్నారు నాకు తెలిసి. ఇప్పుడు
మీ అందరికి కూడా నిజంగా అండి, వాళ్ళకి లైవ్లో, మీకు రియల్గా లైవ్లో. అదృష్టం ఇదంతా కూడా. ఇవన్నీ మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా కడప సంఘం అంటే నాకు చాలా ఇష్టం. మన సంఘం అంటే నాకు చాలా ఇష్టం. ఏమండి, మీ ఊరు సంఘం గురించి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారేమో, మీ ఊరు సంఘం కాబట్టి చెప్పుకుంటున్నారేమో అంటారేమో. కాదండి, మన సంఘం చక్కగా వాక్యం వింటుంది, చక్కగా వాక్య ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా మిమ్మల్ని చూస్తున్నాను కనుక మీ గురించి నేను ఇంకొకరికి సాక్ష్యం ఇవ్వగలను. ఒక మంచి మాట చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. చూసావా, నువ్వు కానీ నీ కోసం పెట్టుకున్నావు అనుకో ప్రాణం, మన కోసం మన ప్రాణాలు పెట్టుకుంటే రేపు పోగొట్టుకుంటాం చనిపోయిన తర్వాత. నా కోసం పెట్టావనుకో, నా కోసం పెట్టేసావనుకో, దాన్ని నువ్వు దక్కించుకుంటావు. అందుకే అన్నిటిని వదిలేయడం అంటే నాయన్ని వదిలేమనే, అమ్మను వదిలేమనే, అక్కను వదిలేమనే, చెల్లెల్ని వదిలేమనే, కుటుంబాన్ని వదిలేమనే అట్లా కాదు. మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? దేవుడు. ఎందుకు ఇవ్వాలి? మనం బాగుపడడానికి ఇవ్వాలి. మనం బాగుపడడానికి ఇవ్వాలి. బైబిల్ ద్వారా నేను బాగుపడ్డాను. బైబిల్ ద్వారా షడ్రక్ రాజు అనేవాడు అన్నీ వదిలేసి, అంటే పాపాలన్నిటిని వదిలేసి పరిశుద్ధంగా బ్రతకడానికి, నేను మారు మనసు పొంది మనసు మార్చుకొని మంచిగా జీవించడానికి నాకు ఉపయోగపడినటువంటి గ్రంథం భూమి మీద ఏదైనా ఉందంటే అది ఒకే ఒక బైబిల్. అది ఒకే ఒక బైబిల్. అది ఒకే ఒక బైబిల్. దేవుని వాక్యమే నన్ను మార్చింది. మతం లెగ్గదు, కులం లెగ్గదు. మతం అనే మత్తులోంచి, కులం అనే కుళ్ళులోంచి నేను బయటకు వచ్చాను. కారణం బైబిల్. అలాంటి బైబిల్ను నేను చివరి వరకుగానే పట్టుకుంటే నా బ్రతుకు అత్యద్భుతంగా ఉంటుంది. అదే చెప్తున్నాడు ఆయన, మీరు చక్కగా ఉండాలంటే మీ జీవితాల కోసం, మీ బ్రతుకు కోసం చెప్తున్నాను నేను. నా కుమారుడితో సహవాసం కలిగి ఉండమని. ఆయన దగ్గర ఉండడం వల్ల ఇబ్బందే ఉందండి. ఆయన దగ్గర ఉండడం వల్ల ఇబ్బందే ఉంది. శ్రమల, ఇబ్బందుల, ఇరుకుల ఆయన చూసుకుంటాడు. ఒకవేళ శ్రమ పెట్టాలనుకుంటే నన్ను శ్రమ పెట్టొద్దురా అంటున్నాడు. ఎవరు? పౌలు. నన్ను శ్రమ పెట్టొద్దు. ఎందుకంటే యేసు ముద్రలు నేను ధరించుకుని నన్ను శ్రమ పెట్టొద్దండి, నా జోలికి రావద్దండి. ఎందుకంటే మీరు నన్ను శ్రమ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ అరే బాబు, నేను కాదురా, నేను ఒకడికి సొంతము. ఎవరు సొంతం? యేసు ప్రభు సొంతం. యేసు ప్రభు సొంతమైన నన్ను మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? అలా ఇబ్బంది పెడితే మీరు ఎవరిని ఇబ్బంది పెట్టినా తెలుసా? పౌలుని అనుకుంటున్నారు. పౌలుని ఇబ్బంది పెడుతున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఇబ్బంది పెడుతున్నది ఎవరినో తెలుసా? యేసురా బాబు, మీరు నా జోలికి రావద్దండ్రా అని చెప్తున్నాడు అక్కడ. నాకు ముద్ర పడిపోయింది. యేసు యొక్క ముద్రలు నా మీద ఉన్నాయి. యేసు యొక్క ముద్రలు. చేయి మీద ఎవరు ముద్ర? ఈ చేయి నాదిలే అనుకునేదానికి ఇది యేసుదే. సరే, ఇది మహేష్ది అనుకున్నాం అనుకుంటే దీని మీద ఏమన్నా మహేష్ ముద్ర ఉందా? యేసు ముద్ర ఉందా? యేసుదే. ఇంకా వెంకటేశ ముద్ర ఏమన్నా కాళ్ళ మీద ఉందనుకుంటే, కాలానికి ఇద్దాం అనుకుంటే దీని మీద ఎవరిది? యేసుదే. ఏమండి, ఈ కాళ్ళ మీద ఏమన్నా ఎంకమ్మది ఉన్నదనుకుంటే ఎంకమ్మది ఉందా? దీని మీద యేసుదే. ఏమండి, ఒంటి మీద దేని మీద యేసు లేని ముద్ర? ఒంటి మీద మొత్తం ఎవరు ముద్రలు? అన్నీ యేసు ముద్రలే. ఇంకెవరికి ఇవ్వాలి? దేహాన్ని దేవునికి ఇచ్చేయాలి. అందుకే మీ దేహములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి. రోమా 12:1. మీ దేహం దేవునికి యాగముగా. ఎందుకంటే ఆ దేహం మీది కాదు, మీ ఎవరిది? ఏం బాబు, అరుణ రాలేదు? ఏం రాలేదు? వాట్? అరుణ అమ్మ ఎందుకు రాలేదు? ముద్ర పడింది కదా, ఇక్కడికి రావాలి కదా. ముద్రలు పడిన తర్వాత ఏడుండాలా? బయట ఉంటే ఏమని అర్థం? సైతాన్ గడితో షికారా?
ఊరికే యేసుతో పుకారు, సైతాన్ గాడితో షికారు. యేసుతో ఏమని పుకారు? మేము వేస్తూ ఉన్నాం. ఇది పుకారు. యేసుతో పుకారు, మేము వేస్తూ ఉన్నామని అటు చెప్పి ఆ పక్క ఎవరితో షికారు? ఇది సంగతి. ఏం హృదయ, ఎవరితో షికారు? జాగ్రత్తగా ఉండాలి మీరంతా. దేవుని పిల్లలరా, ముద్రలు ధరించుకుని ఉన్నాను నేను. బాబు ఈ దేహం నాది కాదు, మీరు నన్ను కొడతారేమో. మీరు నన్ను కొడితే ఎవరిని కొడుతున్నారో తెలుసా? మీరు యేసుప్రభుని కొడుతున్నారు. అందుకే యేసుప్రభు అన్నాడు, నీవు హింసించుచున్న యేసును. ఇదేంటి? ఆయన కొట్టలేదు కదా. నా పిల్లలను, నా శిష్యులను నువ్వు కొడుతున్నావు. ఎవరిని కొడుతున్నావు తెలుసా? మీరు జాగ్రత్త. మీరు ఎవరు జోలికి పోతున్నారో తెలుసా? నాకు శ్రమలు రప్పించాలనుకున్నారనుకో, నాకు అన్యాయం చేయాలనుకున్నారనుకో, మీరు ఎవరు చేస్తున్నారు? యేసుకు చేస్తున్నారు. ఆయనకు అన్యాయం చేస్తే నువ్వు బతుకుతావా? అందుకే న్యాయముగా పోవాలి, ధర్మముగా పోవాలి. న్యాయమును ధర్మమును ఎప్పుడు మనం తప్పకూడదు. చెప్పినాను కదా, ఈ మధ్యకాలంలో తల పట్టుకున్నంత శ్రమలు, అసలు ఈ మధ్యకాలం తట్టుకోలేకపోయిన శ్రమలు, మనుషుల వలన శ్రమలు, ఆర్థికంగా శ్రమలు, అన్ని విధాలుగా రకరకాలుగా శ్రమలు. రేపు శుక్రవారం మీటింగ్ కోసం అల్లాడిపోతున్నా నేను. మా అమ్మ పుట్టినరోజుకు బట్టలు తీస్తానంటే ఆ బట్టల డబ్బు పెట్టిమ్మా, ఆ సేవకుడికి ఇవ్వాలా. ఇంతవరకు రిజర్వేషన్ డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఇంతవరకు ఆ సేవకుడికి రిజర్వేషన్ చేసిన డబ్బులను వేయలేకపోతున్నాను. రిజర్వేషన్ చేసిన వ్యక్తికి, వాడు సురేష్ రిజర్వేషన్ చేశాడు, వాడికి ఇంతవరకు డబ్బులు ఇలా. ఎన్ని వచ్చినా, ఎలాంటి స్థితిలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎవరిని వదలకూడదు? భర్తను వదలకూడదు. అప్పుడప్పుడు నా చిన్నప్పట్లో కొన్ని సినిమాలు చూసేవాడిని. అప్పట్లో నేను ఏమండి, భర్తకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ భర్తను వదిలిపోకుండా, ఆ భర్త కాలు ఇరిగితే ఆ కాళ్ళు పట్టుకొని, ఆ చేతులు పట్టుకొని, మొత్తానికి అతన్ని పట్టుకొని నడిపించుకొని బాత్రూమ్ తీసుకొచ్చి అతను భర్తను బాగు చేసుకుంటుంది. పవిత్ర బంధం అనుకుంటాను. కార్యేసుదాసి, శరణోసి, రంభ, ఊర్వశి అని పాట కూడా ఉంటుంది దాంట్లో. ఏమండి, అలా చేసినందుకు ఆ సినిమా హిట్టా ఫట్టా? హిట్టు. మరి మన యేసుతో మనం ఎలా ఉన్నాం? ఆయనకు వచ్చిన శ్రమల్లో మనం కూడా పాలువారమే ఉన్నామా? ఆయనకు వచ్చిన ఇబ్బందుల్లో మనం కూడా ఏమన్నా సహకారులుగా ఉన్నామా? ఇప్పుడు ఏమండి, కొన్ని ఇబ్బందులు సంఘానికి వచ్చినప్పుడు భారీగా ఏం చేయాలి? భర్తకు అనగా సంఘానికంటే భర్తకు ఏదైనా సమస్యలు వచ్చాయి అనగా, సువార్త జరగలేకపోతుంది, కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, కొంచెం సౌండ్ బాక్సులు ఇబ్బంది ఉంది, అయ్యి ఉండాయి. ఇప్పుడు ఏం చేయాలి? భార్య కొంచెం సహకరించింది అనుకో, హిట్టా ఫట్టా? హిట్టు. పోరా కాలు ఇరిగినడుతా నాకేం పని? పోరా చెయ్యి ఇరుగుతున్నప్పుడు వాడు నడువులు ఇరిగినా ఇంక వాడు దేనికి పనికిరండి, బుర్రను పడినాం అనుకో, హిట్టా ఫట్టా? ఎగిరిపోతుంది సినిమా. ఏ సినిమా? ఒరిజినల్ సినిమా చెప్తున్నాను, డూప్లికేట్ కాదు. యేసు ప్రభుతో ఉండాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రభుని వదలకూడదు. అంతే. షడ్రక్ అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? షడ్రక్ లాగా బతకాల. పేరుకు తగ్గినట్టు ఉండాలి. శ్రమపరచకూడదు. నీవు హింసించుచున్నా యేసును నువ్వు హింసిస్తున్నావా, రక్షిస్తున్నావా? హింసించకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరు మనసును నొప్పించకూడదు. హింసిస్తున్నారండి ఈ మధ్యకాలంలో, హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అందరినీ. ఒరే, హింసించేవాడు సైతాన్. హింసించొద్దు, బాధ పెట్టద్దు. అవసరమైతే బాధపడు, కానీ ఇంకొకరిని బాధ పెట్టద్దు.
అవసరమైతే నువ్వు శ్రమ పడు, ఇంకొకరిని శ్రమ పెట్టద్దు. దేవుని చాలా గొప్పగా ఉండాలండి మనం. బాధ పెట్టడం, హింసించడం. ఈ ముఖ్యమంత్రులు, ఈ ప్రధానమంత్రులు ఇప్పుడంతా జనాలను హింసిస్తున్నారు. ఎలా హింసిస్తున్నారు? ఈ ఇంటికి 30,000 పన్ను వేసాడు. ఎంతన్నా? 30,000. సంవత్సరానికి 30,000 పన్ను. మా పండ్లు పెరిగినట్టున్నాడు వాడు. ఏమండి 30,000 పన్నా? 37 అంట చూడు, ఆమె రెడీగా ఉండదు. ఎంత? 37,000 పన్నా. అరే బాబు, బాడుగులు రాలే కదంతా. అంటే హింసిస్తున్నాడు డబ్బు కోసం. డబ్బు కోసం హింసించడం, వాటి కోసం హింసించడం, చెత్త కోసం హింసించడం, చెదారం కోసం హింసించడం. అంటే నువ్వు ఆడ బాగుండడం కోసం పేదవాడిని హింసిస్తావా? నువ్వు ఆడ బాగుండాలని, నువ్వు పైన బాగుండాలని పేదవాడిని హింసిస్తావా? ఇప్పుడు చంద్రబాబు ప్రజలందరినీ హింసించాడు అనుకో, ఆయన బాగుపడతాడా? జగన్ హింసించాడు అనుకో, ఆయన బాగుపడతాడా? మీరందరేమో నరేంద్ర మోదీ అందరూ కోట్లు వెనకేసుకుంటే పేదోడు ఏమవుతున్నాడా? తినేదానికి అన్నం లేక అల్లాడుతూ ఉంటే వాడిని హింసిస్తావా? ఒరే, మీరంతా ఎవరిని హింసిస్తున్నారు తెలుసా? యేసు ప్రభువుని హింసిస్తున్నారు. మీరు యేసుక్రీస్తు వారిని హింసిస్తున్నారు. ఈ అలవాటు మంచిది కాదు. ప్రభుత్వాలకైనా, ప్రభు పనిచేసే వాళ్ళకైనా, విశ్వాసులకైనా, ఎనీబడి ఎవరికైనా సరే హింసించే మనసు మంచిది కాదు. బాధ పెట్టకూడదు. దేవుని పిల్లలరా, పౌలు గారి జీవితం ఈరోజు మనకు ఒక చక్కటి ఆదర్శం. యేసు ముద్రలు నా యందు నేను ధరించుకొని ఉన్నాను. యేసు యొక్క ముద్రలు ధరించుకొని ఉన్నాను. ఇక నన్ను ఎవరు శ్రమ పెట్టద్దు. నన్ను శ్రమ పెడితే మీరు ఎవరిని శ్రమ పెట్టినారో తెలుసా? కాబట్టి దేవుని పిల్లరా, మీరు దేనికి భయపడాల్సిన, చింతించాల్సిన అవసరం లేదు. మంచి ప్రసంగం విన్నారు. ఇక నుంచి మీ అందరికి ముద్రలుగానుంటే మీరేం చేయాలా? ముందు ఆయనకి ఇవ్వవలసిన ప్రిఫరెన్స్ ఆయనకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలైనా మంచి సంగతులు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అందించినందుకు వందనాలు. ఎంతోమంది చక్కగా విన్నారు. లైవ్ ద్వారా ఎంతోమంది విన్నారు. వాళ్ళని కూడా దీవించండి తండ్రి, వాళ్ళ కుటుంబాలను కాపాడండి. ఇదిగో తండ్రి, ఇంత జ్ఞానాన్ని నేర్పించిన మా పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి, అందరినీ కాపాడండి. మీ సన్నిధి మాకు తోడుగా నడగా ఉంచండి. ఆత్మీయ తండ్రి గారిని, జయశాలి గారిని, ఆత్మీయ అన్నయ్య ప్రసన్న బాబుని, అలాగే ఆత్మీయ అన్నలను, కోవిట్లో ఉన్నటువంటి సురేష్ అన్నను, ఆత్మీయ విశ్వాసులను అందరినీ దీవించి ఆశీర్వదించమని సన్నిధి తోడుగా నడగా ఉంచమని వేడుకుంటూ, వెళుతున్న పిల్లలతోనూ మాతోనూ ఉండమని రేపు జరగబోయే తండ్రి లేఖనాల పరిశోధన సదస్సులో తోడుగా ఉండి విజయవంతంగా జరిగించమని వేడుకుంటూ, కోరుకుంటూ, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఒక నిమిషం అలా కూర్చోండి.